మన భూమి యొక్క ప్రాణాధారం నీరు. అతి చిన్న కీటకాల నుండి అతిపెద్ద క్షీరాదాల వరకు అన్ని జీవులను నీరే బ్రతికిస్తుంది. మనం త్రాగడానికి, పంటలు పండించడానికి, ఇంకా ఇతర కార్యకలాపాలకు నీటిపై ఆధారపడి ఉన్నాం. నీరు విధ్వంసానికి కూడా మూలంగా మారుతుంది. వరదలు, కరువులు నీరు సృష్టించే విధ్వంసానికి విపరీతమైన ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా పొడిగా ఉండే భూమిని అధిక మొత్తంలో నీరు ముంచెత్తినప్పుడు వరదలు సంభవిస్తాయి. భారీ వర్షపాతంతో నదులు పొంగి పొరలడం వల్ల ఇదే జరుగుతుంది. మరోవైపు కరువు అనేది అసాధారణంగా తక్కువ వర్షపాతం యొక్క సుదీర్ఘకాలం. ఇది నీటి వనరుల కొరతకు దారితీస్తుంది. వరదలు, కరువులు రెండూ మానవ సమాజంపై దుర్గుణ ప్రభావాలను చూపుతాయి. ఈ విపరీతమైన సంఘటనలకు కారణాలను అర్థం చేసుకోవడం, వాటి ప్రభావాలను తగ్గించడానికి మరియు అందరికీ నీటి భద్రతను నిర్ధారించడానికి కీలకం. నీటి చక్రంపై మన చర్యలకు తీవ్ర ప్రభావం చూపుతుందని మనం గుర్తించాలి. ఈ విలువైన వనరులను తెలివిగా నిర్వహించాల్సిన బాధ్యత మనపై ఉంది. నీటి చక్రాన్ని నియంత్రించడం మరియు నీరు మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా ఆరోగ్యకరమైన సమతుల్యతను నిర్వహించడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి విస్తారమైన వేళ్ళు స్పాంజిలలా పనిచేస్తాయి. వర్షపు నీటిని గ్రహించి దాని ప్రవాహాన్ని తగ్గిస్తాయి. ఈ ప్రక్రియ నీరు క్రమంగా నేలలోకి చొచ్చుకుపోయి భూగర్భ జల నిల్వలను తిరిగి నింపడానికి మరియు నదులు స్థిరంగా ప్రవహించడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా చెట్లు బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇది మేఘాల నిర్మాణం మరియు వర్షపాతానికి దోహదం చేస్తుంది. ఈ సహజ ప్రక్రియ నీటి భూభాగాలలో మరింత సమానంగా పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. సహజ నీటి నియంత్రకాలుగా చెట్లు వరదలను, కరువులను రెండింటినీ నివారిస్తాయి. అటవీ నిర్మూలన, వ్యవసాయం, పట్టణీకరణ లేదా ఇతర ప్రయోజనాల కోసం అడవులను నాశనం చేయడం చెట్ల ద్వారా నిర్వహించబడే సున్నితమైన నీటి సమతుల్యతను దెబ్బతీస్తుంది. అడవులను నరికివేసినప్పుడు వృక్ష సంపద యొక్క రక్షణ పొర తొలగించబడుతుంది. నేల, గాలి, వర్షం యొక్క కోతకు గురవుతుంది. నీటిని గ్రహించి నిల్వ చేయడానికి చెట్లు లేనప్పుడు వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తుంది. పై మట్టి మరియు ముఖ్యమైన పోషకాలను నీరు తీసుకువెళ్ళిపోతుంది. ఈ నేల కోత భూమి యొక్క సారవంతతను తగ్గిస్తుంది. అలాగే వరదల ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. కోతకు గురైన నేల తరచుగా నదులు మరియు వాగులలో జమ చేయబడుతుంది. జలమార్గాలను మూసివేస్తుంది. నీరు మనపై విరుచుకుపడి వరదగా మారినప్పుడు ఇల్లు, మౌలిక సదుపాయాలు మరియు పంటలకు విస్తృతంగా నష్టం కలిగిస్తాయి. వరద నీరు భవనాలను ముంచెత్తుతుంది. రోడ్లు మరియు వంతెనలను నాశనం చేస్తుంది. రవాణా నెట్వర్కులకు అంతరాయం కలిగిస్తుంది. వరద నష్టం ఆర్థిక వ్యయాలను పెంచుతుంది. తరచుగా మరమ్మతులు, పునర్నిర్మాణంలో గణనీయమైన పెట్టుబడులు అవసరమవుతాయి. వ్యవసాయంలో వరదలు మొత్తం పంటలను తుడిచిపెట్టేస్తాయి. దీనివలన రైతులకు ఆహార కొరత, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అదనపు నీరు నేల సారాన్ని తుడిచిపెట్టేయడం వల్ల పంటలు పెరగడం కష్టతరం అవుతుంది మరియు మొక్కల వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. కరువు ఒక నిశ్శబ్ద ముప్పు. వరదలు ఆకస్మికంగా వస్తే కరువులు క్రమంగా వస్తాయి మరియు నెలలు లేదా సంవత్సరాలు కూడా కొనసాగుతాయి. కరువు సమయంలో వర్షపాతం లేకపోవడం వ్యవసాయం, నీటి సరఫరా మరియు పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తగినంత నీరు లేకుండా పంటలు వాడిపోతాయి మరియు చనిపోతాయి. దీనివల్ల దిగుబడి తగ్గుతుంది మరియు ఆహార కొరత ఏర్పడుతుంది. సరస్సులు, జలాశయాలలో నీటి నిల్వలు కూడా కరువు కారణంగా తగ్గిపోతాయి. ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు నీటి భద్రతను నిర్ధారించడానికి వరదలు మరియు కరువుల కారణాలను పరిష్కరించే బహుముఖ విధానం అవసరం. చెట్లను నాటడం అనేది సహజ నీటి చక్రాన్ని పునరుద్ధరించడానికి మరియు విపరీతమైన నీటి సంఘటనల ప్రమాదాలను తగ్గించడానికి ఒక సరళమైన మరియు ప్రభావవంతమైన మార్గం. వర్షపు నీటిని సేకరించే వ్యవస్థలను ఏర్పాటు చేయడం వల్ల వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడంలో సహాయపడుతుంది. భూగర్భ జలాలు మరియు ఉపరితల నీటి వనరులపై
మనం ఆధారపడటం తగ్గుతుంది. అదనంగా కంపోస్ట్ లేదా సేంద్రియ పదార్థాలను నేలకు జోడించడం వల్ల దానికి నీటిని నిలుపుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది వరదలు మరియు కరువులు రెండింటినీ తట్టుకుంటుంది. నీరు, చెట్లు, నేల ఆరోగ్యం యొక్క పరస్పర అనుసంధానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం మరింత స్థిరమైన మరియు నీటి భద్రతా భవిష్యత్తును పొందగలం. రాబోయే తరాలకు విలువైన నీటి వనరులను అందించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది.